వాజీకరణ ఔషధము తయారు చేసే విధానం ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. దానిలో ఏమేమి ఔషధాలు కలుపుతారు అనేది నేను చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే గనక మీకు ఈ యొక్క విషయం మీకు పూర్తిగా ఈరోజు వాజీకరణ ఔషధంలో కలిపేటువంటి మూలికలు మీకు తెలుస్తాయి. మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు. మీరు అడగాల్సిన అవసరం లేదు. నాకు కూడా మీరు తయారు చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఎట్లా తయారు చేసుకోవాలి, ఏమేమి కలపాలని చెప్పేసి నేను ఈరోజు వీడియోలో చేయడం జరుగుతుందనమాట. మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. వాజీకరణ ఔషధం. ఈ ఔషధాన్ని మనం తయారు చేయడానికి కావాల్సినటువంటి మూలికలు ఇప్పుడు నేను చెప్పేటువంటి మూలికలు ఏంటనేది మీకు అర్థమవుతాయి. ఆయుర్వేదిక వనమూలికలు మనము అడవుల నుంచి సేకరించుకోవచ్చు. లేకుంటే మనకు ఔషధ షాపులుంటాయి. పచారీ షాపులంటారు. ఆ పచారీ షాపులో గూడా మూలికలనేది దొరుకుతాయి. అడవి మూలికలు దొరుకుతాయి. తర్వాత మనకు ఈ చాలా వరకు అన్ని మూలికలనేది మనకు దొరకడానికి అవకాశాలుంటాయి కాబట్టి మీరు పచారీ షాపుల నుంచి మీరు సేకరించుకోవచ్చు. అక్కడ ఏమేమి దొరుకుతాయని చెప్పేసి నేను పూర్తిగా మీకు వివరాలు చెప్పబోతున్నాననమాట. ముఖ్యంగా అడవుల నుంచి మనకు దొరికేటువంటి మొక్కలేంటంటే, ఈ వాజీకరణ ఔషధాన్ని మనం తయారు చేసే ముందు కావాల్సినటువంటి మూలికలన్నీ మనం సేకరించుకోవాలి. తర్వాత వాటిని ఎంత భాగాలు కలుపుకోవాలి, ఎంత కలుపుకోవాలని చెప్పేసి అవగాహన ఉండాలి. అవి తయారు చేసుకున్న తర్వాత మనం ఎంత మోతాదులో తీసుకోవాలనేది కూడా మనకు అవగాహన ఉండాలి. ఇవి అవగాహన లేకుండా మీరైతే తయారు చేసుకొని వాడి మీరు సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవద్దు. ఇంకోటేందంటే మీరు ఈ యొక్క ఔషధాన్ని మీరు తయారు చేసుకున్నప్పుడు మీరు కంపల్సరీగా మీకు తగినటువంటి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి తెలిసిన వ్యక్తుల ద్వారా గానీ, లేకుంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ద్వారా గానీ మీరు సంప్రదించి మీరు తయారు చేసుకున్నట్లయితే గనుక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఎందుకంటే వనమూలికలలో కొన్ని మొక్కలు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయి. కొన్ని మొక్కలొచ్చేసి ప్రాబ్లమ్ చేయవు. మనం అన్నీ కలగలిపి చేస్తాం కాబట్టి మీరు కంపల్సరీగా మోతాదనేది తెలుసుకోవాలి. మొక్కల నుంచి మనం ఎలా శుద్ధి చేసుకోవాలి, మనం ఎలా దీని నుంచి మనము ఔషధాన్ని తయారు చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంటు. ఈ విషయాన్ని మీరు గమనించి ప్రతి ఒక్కరూ మీరు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఈరోజు మనము వాజీకరణ ఔషధం ఒక మొ ఒకటి ఫస్ట్ ఒకటి చెప్తాను. రో అప్పుడప్పుడు ఇంకా మేము ఏమేం చేయాలనేది మీకు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ విధంగా మీరు తయారు చేసుకున్నట్లయితే గనక మీరు ఈ యొక్క లేహాన్ని గానీ, చూర్ణాన్ని గానీ, లేకుంటే దానికి సంబంధించినటువంటి మా టాబ్లెట్స్ గానీ, అంటే మాత్రలు తయారు చేసుకొని మీరు ఈ విధంగా వాడుకోవచ్చనమాట. ఔషధాన్ని మనము ఒకటి చెప్తున్నాను. ఈ యొక్క అడవి నుంచి మనం తీసుకున్నటి మొక్కలేంటంటే, కాకిరెల్లు వేళ్ళు. మీరు రాసుకోండి. నేను నిదానంగా చెప్తాను. కాకిరెల్లు వేళ్ళు, తర్వాత చెరుకు, చెడ్డ చెరుకు అనేది చెరుకు వేళ్ళు కావాలి. తర్వాత కాకి చెరుకు వేళ్ళు కావాలి. పిల్లి పీచరగడ్డ. పిల్లి పీచరగడ్డ అనేది అవి కూడా అడవుల్లో దొరుకుతాయి. దాన్ని తీసుకోవాలి. తెల్ల పాల గుమ్మడి. తెల్ల పాల గుమ్మడి అనేది నేను ఒకసారి చేశాను వీడియో గానీ, మీరు దాన్ని గమనించి ఉండరు. తక్కువ మంది చూశారు వ్యూస్ కాబట్టి మీకు తెలియదు. తెల్ల పాల గుమ్మడి, నేల గుమ్మడి, వాకుడుకాయలు, తర్వాత మనకు పాలకూర, జీవకము, మేద, క్షీరకాకోలి, వృషభకము, చిట్టాముట్టి, రుద్ది, పల్లేరు, సన్నరాష్ట్రము, దూలగుండి విత్తనాలు, నేలగులిమిడి, వీటినంటిని కలిపి ఒక్కొక్కటి అన్నీ సమానంగా మీరు ఎంత గలిగితే అంత. నేను ఉదాహరణకు మీకు ఒక్కొక్కటి
30 గ్రాముల చొప్పున తీసుకున్నట్లయితే గనుక ఇవన్నీ సమభాగాలుగా మనము తీసుకోవాలి. దీనికి 4 భాగాలు నీళ్లు కలుపుకొని, నాలుగో వంతు మిగిలినట్టు మనము అన్నీ బాగా వాటిని కా కషాయంలాగా బాగా కాసాలి. కాసిన తర్వాత దానిలో నాలుగో వంతు మనము కషాయం మిగిలే విధంగా మనము దాన్ని కాసుకోవాలి. తర్వాత దాన్ని వడగొట్టుకోవాలి. వడగొట్టుకున్న తర్వాత అందులో మనం ఏం చేయాలంటే, ఆ వడగొట్టిన దాంట్లోటి కషాయంలో అతి మధురం, ద్రాక్ష పండు, కుక్కమేడి అని చెప్పి దొరుకుతుంది. కుక్కమేడి, పిప్పళ్ళు, దూలగుండి విత్తనాలు, మళ్ళీ తర్వాత ఇప్ప పూలు, ఖర్జూరాలు, పిల్లి పెసర, వీటినన్నిటి మళ్ళా మనం పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని మళ్ళీ అందులో పోసేయాలి. అందులో మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఈ యొక్కటువంటి నేల గుమ్మడి రసం తీసుకోవాలా. నేల గుమ్మడి అనేది మనకు దొరుకుతుంది అడవిలో. నేల గుమ్మడి రసము, ఉసిరికాయల రసము, తర్వాత మనకు చెరుకు రసము, వీటినన్నిటిని మళ్ళీ దానిలో పోయాలి. పోసి మళ్ళీ దానికి కలపాలి. కలిపిన తర్వాత అందులో మనం ఏం చేయాలంటే, ఆవు నెయ్యి తగినట్లుగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దానికి మళ్ళీ ఆహ్, బాగా కలిపి మళ్ళీ దాన్ని వేడి చేయాలి. వేడి చేసినప్పుడు ఏమవుతాయంటే, అందులో ఉన్నటువంటి వాటర్ అనేది మొత్తము నెయ్యికి పడుతుంది. ఆవు నెయ్యికి. అట్లా ఆవు నెయ్యికి పట్టిన తర్వాత దాన్ని మొత్తం ఏందంటే, మనకొక లేహంలాగా తయారవుతుంది. ఆ లేహం కొంచెం చిక్కదనం వస్తుందనమాట. అందులో మనం ఏం చేయాలి మళ్ళీ అంటే, ఎదురుప్పు వేసుకోవాలి. ఎదురుప్పు, పిప్పళ్ళు. ఎదురుప్పు వచ్చేసి మనం అక్కడ ఒక్కోటి 30 గ్రాములు తీసుకున్నాం కాబట్టి ఫస్ట్‌లో ఈ ఎదురుప్పు వచ్చేసి ఒక 160 గ్రాముల వరకు తీసుకోవాలి. తర్వాత పిప్పళ్ళు తీసుకోవాలి. అవి ఒక 40 గ్రాములు తీసుకోవాలి. మిరియాలు మళ్ళీ ఒక 10 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్కలు తీసుకోవాలి. తర్వాత యాలుకలు, నాగకేసరాలు, ఇవన్నీ మళ్ళీ అందులో వేయాలి. పొడి చేసుకొని అన్నీ ప తగినట్లుగా అంటే 10 గ్రాములు, 10 గ్రాములు, 10 గ్రాములుగా పరంగా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపితే ఇక మనకు ఒక కలిపిన తర్వాత మనకేందంటే, అందులో మళ్ళీ ఒక 80 గ్రాములు తేనె, అంటే ఒక 100 గ్రాములు కొంచెం తేనె వేసుకోవాలి. తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు ఒక వాజీకరణ ఔషధం అనేది తయారవుతుంది. ఈ వాజీకరణ ఔషధంని మనము రోజు ఒక 10 గ్రాముల చొప్పున ఈ కలిపినటువంటి మొత్తం ఔషధాన్ని, తయారు చేసుకున్నటువంటి లేహాన్ని రోజు ఒక 10 గ్రాముల చొప్పున ఉదయాన్నే గానీ, సాయంత్రం గానీ, పరగడుపున మన అన్నము తీసుకోకముందు ఒక గంట, గంటన్నర ముందు తీసుకొని, అది మొత్తం మనం తీసుకున్నటువంటి మొత్తం ఔషధం మొత్తం జీర్ణమైన తర్వాత మనము ఆహారం తీసుకోవాలి, నీళ్లు తీసుకోవాలి, తాగాలి. అప్పుడు మనకు ఈ యొక్క బలం అనేది మనకు పూర్తిగా వస్తుందనమాట. తర్వాత మనం ఏం చేయాలంటే, ఇటువంటి ఔషధాలు ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.